చూద్దాం అప్లికేషన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ సోషల్ మీడియా అనలిటిక్స్ ఇన్ డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒక్కొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్కొక్క అనలిటిక్స్ ఎట్లా అవుతుందో చూస్తాం. ఇప్పుడు ఫేస్బుక్లో అయితే లైక్, షేర్స్, కామెంట్స్ బట్టి చూస్తాం. దాన్ని బట్టి మనం రీచ్ ఎంత ఉంది, ఎంత ఎంగేజ్మెంట్ ఉంది మన కంటెంట్ పైన అని తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్, హ్యాష్ ట్యాగ్స్, ఎంతమంది స్టోరీ లైక్ చేస్తుందో తెలుస్తుంది. మనం ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉంటుందో వాళ్ళ క్యాంపెయిన్స్ని ట్రాక్ చేస్తాం. ట్విట్టర్లో ఒక పోస్ట్ని ఎంత రీట్వీట్ చేస్తున్నారు, ఎంతమంది హ్యాష్ ట్యాగ్స్ వాడుతున్నారు, మెన్షన్ చేస్తున్నారు, దాన్ని బట్టి మనకి ఈ ప్లాట్ఫామ్లో అనాలిసిస్ చేయొచ్చు. దీనివల్ల పబ్లిక్ ఒపీనియన్ అనేది అర్థమవుతుంది ఒక దానిపైన. అంటే లింక్డ్ఇన్లో ప్రొఫైల్ ఎంతమంది విజిట్ చేస్తున్నారు, ఒక పోస్ట్ పెడితే, ఒక ప్రాజెక్ట్ పెడితే ఎంతమంది పోస్ట్ రియాక్షన్ ఇస్తున్నారు, ఇది ఎందుకు ప్రొఫెషనల్ నెట్వర్క్ని అనలైజ్ చేయడానికి మనకు వస్తుంది. యూట్యూబ్ అనేది ఎంతమంది వాచ్ అవర్స్ ఉన్నారు, దానివల్ల ఇంత జనరేట్ అవుతుంది అన్నమాట. వ్యూస్, లైక్స్, సబ్స్క్రైబర్స్, ఎన్ని వ్యూస్ అంటే అన్నిసార్లు యాడ్ చేస్తారు యూట్యూబ్ అన్నట్టు, అంత పైసలైనా వస్తుంది. దీనివల్ల కంటెంట్ ఎంత మంచిగా పర్ఫామ్ అవుతుంది, ఎంతమంది రీచ్ అవుతుందని అర్థమవుతుంది. టిక్టాక్లో వ్యూస్, షేర్స్, ట్రెండ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దీనివల్ల మనం వైరల్ ఛాలెంజెస్ ఏంటి, ఆడియన్స్ టేస్ట్ ఏంటో అర్థమైపోతుంది. ఇక అంటే ఒక్కొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్కొక్క అనాలిటిక్స్ మనకు అట్లా పనికి వస్తుంది. ఓకేనా.